నాన్నమ్మ నాకు బోరు కొడుతుంది, నాతో ఆడొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడ ఆడతాను, ఇప్పుడే అలసిపోయినా, నాకు నడుములు వస్తాను, నేను ఆడలేనే, తర్వాత ఆడుతుంటాను ఇప్పుడు. అబ్బా ఆడొచ్చు కదా ప్లీజ్, ఆడవా చెప్తాను. ఇప్పుడే నేను పొలం నుంచి వచ్చిన అలసిపోయి, నువ్వు ఆడాలంటే నేను ఎట్లా ఆడాలి? ఏ స్వీటీ, ఎందుకు సతాయిస్తాను నాన్నమ్మని? ఇప్పుడే ఆ పడిపోయి వచ్చింది, నువ్వేం ఆడాడంటాను? హోంవర్క్ చేసేదా? అబ్బా మమ్మీ తర్వాత హోంవర్క్ చేస్తా, ఇప్పుడు కొంచెంసేపు ఆడుకుంటా మమ్మీ. చెప్తే పడతలేదా చక్కగా? పో సిటీ పో, హోంవర్క్ చెప్పు ఫస్ట్, హోంవర్క్ ఫస్ట్ తర్వాత ఆడుకున్నాడు. పో హోంవర్క్ చెప్పు, ఇంకా హోంవర్క్ చేయలేదు నువ్వు. ఎప్పుడు మీ ఇద్దరు ఇట్లా చేశారు, నన్ను అస్సలు ఆడుకోనియరు. కొంచెంసేపు ఆడుకుంటా అంటే ఆడుకుంటలేరు, ఎవ్వరు నాతో ఆడరు. ఫ్రెండ్స్ తో పోతానంటే అది కూడా పోనీయరు. చాలా చాలా తర్వాత ఆడేవని దా కదా హోంవర్క్ చేసేదా. అత్తమ్మ మరి సాయంత్రం ఏ కూర చేయాలి? నీకు నచ్చిన కూర చెయ్యవు. ఏమున్నాయి కూరగాయలు? ఏమున్నాయో వంకాయ ఉన్నాయి, దొండకాయ ఉంది, ఇక అవే ఉన్నాయి, ఇంకెక్కువ లేవు కూరగాయలు. మరి టమాటాలు ఉన్నాయా? మరి టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి, కూరగాయలు నేను తీసుకురమ్మన్నాలే ఫోన్ చేసి, వచ్చేటప్పుడు తీసుకురమ్మంట. ఇక ఆయన ఏ టైంకి వస్తాడో ఆయనకి ఏం చెప్తావు, నేనే తీసుకొస్తుంది. ఎందుకు అత్తమ్మా, మీరు ఇప్పుడే అలసిపోయి వచ్చారు, ఇప్పుడు ఏం పోతారు ఉండని అండి. ఇప్పుడు అవుతున్నా, ఇప్పుడు మందం చేసేస్తా, తర్వాత ఆయనకు వచ్చేటప్పుడు చెప్తా. అప్పుడు ఆయనకు వచ్చేటప్పుడు చెప్తావని అప్పుడు ఫ్రెష్ ఉండవు కూరగాయలు, ఇప్పుడైతే మంచిగా ఉంటాయి. తీసుకురా సంచి, నేను వెళ్తా. సరే అత్తమ్మా తీసుకొస్తా, ఇప్పుడు మందం ఏదైనా కూర చేసేస్తా, నేను తీసుకురండి మరి కూరగాయలు. ఏంటిదన్న ఏం సంగతులు, ఏం నడుస్తుంది మరి? ఏదో అట్లా నడుస్తుంది ఇక. ఎందుకు మంచి గిరాకీ అయితే లేదా, లాభం ఏం దొరుకుతలేదా షాపుకి? మరి ఏం దొరుకుతుందన్న, ఇవాళ రేపు అందరూ ఆన్లైన్లోనే కొంటారు. ఫ్రిడ్జ్ అయినా, టీవీ అయినా, ఏ వస్తువు అయినా ఇక ఆన్లైన్లోనే కొంటారు. ఇక మా షాపులు ఏం వస్తుంది అంత గిరాకు? అంతే అంటావా? అంతే మరి, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఆన్లైన్లో అన్నీ ఉంటారు, ఇక ఇవి మన షాపులు పెట్టి వేస్ట్ అనిపిస్తుంది. నీది ఎట్లా నడుతుంది బట్టల షాపు? ఇక బట్టలది ఏం చెప్తావు, బట్టలు అయితే అందరు ఆన్లైన్లో కొంటారు. మరి ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చిందో లేదో ఏమో కానీ మన షాపులకు అయితే దెబ్బతిన్నది. అవును నిజమే అంటున్నావు. ఈయన ఎక్కడున్నాడు? అప్ప నుంచి అలా ఎదుగుతాను ఎదుగుతాను, అస్సలు అత్తలేడు. అవో అక్కడ కూర్చొని మీటింగ్ పెడతాడు. అప్ప నుంచి అలా అంటాను, మీ వాళ్ళ బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం బయటికి వెళ్దాం అని అంటే, ఆగు కొంచెంసేపు ఆగు, ఇప్పుడే అత్త అని వెళ్ళిండి అయితే గింత గంట సేపు అక్కడ ముచ్చలు పెడతాడు. అగో కాంతక్క, ఇన్ని రోజులకు కనిపించింది కదా. బాగున్నావా? నేను బాగే ఉన్నా కాంతక్క, నువ్వు బాగున్నావా? అవు నేను బాగే ఉన్నా. ఇంకేంటి సంగతులు మరి, బాగా రోజులు కనిపించినావు, ఎటు పోతాను? ఏ కూరగాయలు తీయడానికి పోతాన్నా, కూరగాయలు అయిపోయినాయి, ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ అవి తీసుకొస్తే ఇప్పుడు మంచిగా ఫ్రెష్ దొరుకుతాయి కదా, అందుకోసం పోతాను. ఇంకేంటి సంగతులు మరి, బాగా రోజులకు కనిపించినావు, ఏం నడుస్తాను ఊర్లో? నేనే బాగా రోజులు కనిపిస్తానా? నువ్వే కనిపిస్తలేవు. ఊరంతా మంచిగా ఉన్నది, ఊర్లో అందరు మంచిగా ఉన్నారు, కానీ నువ్వే కనిపిస్తలేవు కదా, బాగానే బిజీ ఉన్నావు. ఏం చేద్దాం, పొలం పని పోతానా కదా, అందుకోసం రాలేక పోతానా, ముచ్చట్లు పెట్టలేక పోతానా. బాగా రోజులు అయింది మన ఊరిని చూడక, మన ఫ్రెండ్స్ని చూడక. రావు మరి ఒకసారి మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం అందరం. అవో వస్తా, కానీ ఇప్పుడైతే కూరగాయలకి వెళ్తానా, వచ్చిన తర్వాత ఇక పోదాం, ఇక మనం అందరినీ ఫ్రెండ్స్ని కలిసి మంచిగా ముచ్చట్లు పెడదాం, సరేనా? సరే సరే, నాకు కూడా బయటికి పోయేది ఉంది, కానీ ఈయన కోసం వచ్చిన, ఈయన ఎక్కడున్నాడని అక్కడ ముచ్చట్లు పెడతాను. సరే మరి పోయేస్తా, కలుద్దాం. ఇన్ని రోజులైంది, ఇప్పుడు చూసినా మంచి అనిపించింది, ఇన్ని రోజులకు కలిసినాక. అవో ఈయన ముచ్చట్లు పెడతాను లేవా? ఓ ఎంతసేపు అత్తాలేదా? అత్తాను అత్తాను అత్తాను. సరే మరి అన్న పోతాను, నాకు పరుగు ఉన్నది కొద్దిగా, సరేనా? సరే సరే. అవు ఈయనైతే భార్యకు బాగానే భయపడతాడు కదా, పరిగెత్తుకుంటూ పోయిండు. హలో అమ్మా, ఏం చెప్తానవే? అయినా పనులు? హలో అమ్మా, ఏం చెప్తానవే? మార్కెట్కి వచ్చిందే కూరగాయ కొనడానికి, నువ్వేం చెప్తాను? నేనేలే పనులైనా ఇప్పుడే ఇక కూర్చున్నా సపరేట్గా బయట. అవునా అని నేను కూరగాయలకి వచ్చిన, కూరగాయలు అయిపోయినాయి, కూరగాయలు వేయడానికి వచ్చిన. ఎందుకు అన్నయ్య లేడా? అన్నయ్య డ్యూటీ పోలేదా? అరే వచ్చినాక తీసుకొచ్చేటోడు కాదా, ఇప్పుడు నువ్వు అంత దూరం నడుచుకుంటూ పోయి ఆ సంచి పట్టుకుని వస్తావా? ఫస్టే కాళ్ళు వస్తానే మోకాళ్ళు వస్తానే అనుకుంటుంటే అన్ని పనులు చేసుకుంటుంటావు కాదా. ఇప్పుడు ఇక ఆయన వచ్చే వరకు ఏ టైం అవుతుందో మళ్ళీ అలసిపోయి వస్తాడు, ఇక కూరగాయలు ఏం తీసుకొస్తాడు, ఫ్రెష్ కూడా ఉండవు, ఇక నేను తీసుకొద్దామని ఇక తీసుకొస్తాను. నీకేం పని లేదు పాట లేదు, నీకు అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి ఇంట్లో అన్నీ. నీ కోడలేమో మంచిగా కూర్చొని ఉంటుంది, నువ్వేమో పనులు చేసుకుంటూ ఉంటావు. ఎందుకు కూర్చుంటా, ఇంటి పనులు ఆమె చేసుకుంటుంది కదా. నేనేంటి వైపు పొలం పని చేస్తా, కొద్దిగా అట్లా వస్తాను బయటకు పోయి. ఏమో కానీ నీకు బాగానే ప్రేమ ఉంది నీ కోడల మీద. ఎందుకు అట్లా అంటారా, మంచిగా ఉంటే ఏమవుతుంది?
సరే ఉండు, నాకు చెప్పక మోకాలు నొత్తాను, కాళ్ళు నొత్తాను, ఇది నొత్తాను, అది నొత్తాను, అన్ని పనులు చేసుకుంటుండు, ఆమెకు అంత సేవలు చేసుకుంటుండు, ఇది నొత్తాను, అది నొత్తాను అని చెప్పుకుంటుండు నాకు. సరే నీకు తర్వాత ఫోన్ చేస్తావు. సరే ఉండు మరి. అనిపించిందా ఒకటేనా చేప? లేదురా, ఒకటి కూడా కనిపించలేదు కదరా చేప. పట్టుకుందామంటే గట్ల ఎట్లా దొరుకుతారా? గాలం వేసి పట్టుకుంటే దొరుకుతుంది. ఉన్నదా నీ దగ్గర గాలం? లేదురా, నా దగ్గరనే గాలం పట్టుకొని తిరుగుతానా. మరి ఏం చేద్దారా, ఇంత దూరం అయితే వచ్చినాక ఒక్క చేప కూడా ఇది పట్టుకోకపోతే ఎట్లారా? ఐడియా, ఒక పని చేద్దామారా. ఒకటి మనం ఇట్లా బట్టలాగా ఇట్లా నువ్వు అటొక్క సైడ్ నేను ఇటొక్క సైడ్ పట్టుకుంటా, అప్పుడు చేపలు వచ్చి ఇరుకుతాయి. అప్పుడు మనం దాన్ని ఎత్తుదాం, పట్టుకుందాం చేపలు. ఏం చేద్దాం మరి, అట్లా చేద్దాం. సరేనా? ఐడియా మంచిగా ఉన్నది కానీ మరి మనకు ఒక బట్ట దొరకాలి కదరా. నీ డ్రెస్ ఇస్తా మరి. నా డ్రెస్ ఎందుకు ఇస్తా? నీ డ్రెస్ తీసుకో. మరి నీకు డొక్కులు ఐడియా దొరికింది, అవసరం లేదు. ఇప్పుడు బట్ట లేదు ఏం లేదు కానీ ఇక బట్ట పట్టుకొని ఇట్లా పడదామంటాను. డ్రెస్తో ఎట్లా అవుతుందిరా పిసోడా? నువ్వే పిసోడివి, నేను పిసోడు అంటే పిసోడు. నువ్వే పిసోడు బా. నన్ను పిచ్చోడు అంటావా? నువ్వే పిచ్చోడు బా. ఏంటి ఐడియా డొక్కులు ఐడియా చెప్పినావు? మనం అత్తానం చేప పట్టుకోవడానికంటే చేపలు ఏమైనా తీసుకొస్తే అయిపోగలరా వల లాంటిది. పుట్టేన కాలు చేతులతో నచ్చి ఐడియా ఐడియానే ఏదో ఐడియాలు డొక్క ఐడియాలు ఇస్తాను పిసోడా. సపరేట్ ఇంటికి వెళ్ళి తీసుకొద్దామా రేదన్నా మరి వల లాంటిది. మరి ఏం చేద్దాం ఇక పద. భయపడ్డారు పిరికి పిత్తులు. ఎవరి పిరికి పిత్తులు? సడన్ గా వచ్చి బాగుండే భయపడరా? మరి ఏంటిదో ఏమనుకున్నాం, దయ్యం అనుకున్నాం. ఫేస్ వచ్చాను దయ్యం కనిపిస్తాను, అందుకోసం భయపడ్డాం. ఓ చాలరా చాలు, ఎక్స్ట్రా మాట్లాడద్దు. దయ్యంలా కనిపిస్తాను అంటాను, మా మమ్మీకి చెప్తా సంగతి ఏమనుకుంటాను. చెప్పబా. కాదురా, మీరు ఈ నీళ్ళ దగ్గర ఏం చెప్తాన్రా ఇద్దరు కలిసి? అది సరే కానీ మేము ఇక్కడ ఉన్నాం నీకెలా తెలుసు? మీరిద్దరు పోతూ ఉండగా నేను వెనకెనక వచ్చిన చూసిన. అదేం పాడు పద్ధతే. ఎవరైనా పోతా ఉంటారా వాళ్ళు వెనకెనక వస్తావా? ఎటు పోతున్నాం అనేది కూడా తెలియకుండా. ఓ పద్ధతుల గురించి మాట్లాడకు, మా వాళ్ళు మంచి పద్ధతే నేర్పిరు. మంచి పద్ధతి నేర్పితే ఇట్లా వస్తావా ఇంకెనక? ఇస్తుందాని ఇక్కడ. ఒరే తేప పిస పిస అంటేనే ఏంట్రా, ఇదేనా పద్ధతి మరి నీది? ఏ సైలెన్స్ ఉండండి ఇద్దరు. ఫస్ట్ వచ్చిన పని చూద్దాం మనం. ఈ చేపలు ఎట్లా పట్టుకుందామా అదే ఆలోచిస్తాను. అంటే మీది మీ గోలు ఉన్నది. ఎట్లా పడతారు మరి, ఏమన్నా ఆలోచించారా? ఆలోచించినాం. మీ ఇంటికలకు ఉన్నది కదా తోక, ఆ తోక కట్ చేసి పడతాం అనుకుంటాను. ఓరే ఓవర్ యాక్టింగ్ చేయకరా, నన్ను ఎక్కిరియకండి, నాకు కోపం తీసుకురాకండి. పిల్లలు ఈ నీళ్ళ దగ్గర ఏం ఆటలు ఆడతారు? వెళ్ళండి వెళ్ళండి. నీళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఆడద్దు, జారి పడితే కింద పడతారు మొత్తం. ఎట్లా లోతున్నది తెలుసా? ఏమంటున్నావు?